ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆఫీస్కా? నేనా? అవును, నువ్వు ఇంట్లో ఉంటే అందరూ నిన్ను పాయింట్అవుట్ చేయడానికి టైం ఉంటుంది. అదే నువ్వు అక్కడికి వచ్చి ఆఫీస్లో చేరి వర్క్ నేర్చుకుని వర్క్లో పడితే నీకంటూ పని దొరుకుతుంది. నీ సమస్యకి సగం పరిష్కారం దొరుకుతుంది. కానీ విహారీ గారు, నువ్వు ఇంకేం మాట్లాడద్దు. నువ్వు ఆఫీస్కి రావడం ఫైనల్. నువ్వు వర్క్లో పడిపోతే ముందు నీకు అవసరం లేని టెన్షన్స్ అన్నీ కూడా తగ్గించుకోవచ్చు కదా. ఇప్పుడు నా జీవితం నా చేతుల్లో లేదు. ఎటు వెళ్తే ఏమవుతుందో, అది దేనికి దారి తీస్తుందో అర్థం కావట్లేదు. లక్ష్మి, దయచేసి నా మాట విను. నీ సమస్యకి ఇది పరిష్కారం అని చెప్పట్లేదు, ఇదొక దారి అని చెప్తున్నాను. మనం ఏదో ఒక ప్రయత్నం చేయకపోతే ఇలాగే మనం కష్టాల మధ్యలోనే ఉండిపోతాం. చూడు, నువ్వు అలా బయటకు వచ్చి కొత్త ప్రయాణం చేస్తే ఏమో అక్కడ నీకు నమ్మకం కనిపించవచ్చు కదా. ఆ నమ్మకం నిన్ను కొత్త లక్ష్యం వైపు తీసుకెళ్ళి నీకు ఒక కొత్త జీవితం ఏర్పడొచ్చు. అందుకే నువ్వు దయచేసి ఆఫీస్కి రావడానికి ప్రిపేర్ అయిపో. నేను అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తాను, ఓకేనా? సరే, ఎక్కువ ఆలోచించకుండా వెళ్ళి పడుకో. గుడ్ నైట్. విహారీ, టిఫిన్ చేయడానికి రాలేదేంటి నాన్న? నాకు ఆకలిగా లేదమ్మా. ఏంట్రా, పెళ్ళి ఆగిపోయిందని బాధగా ఉందా? నువ్వు చెప్పకపోయినా నాకు తెలుస్తుందిరా. సరే, ఇప్పటికి ఆగిందిలే నాన్నా. కానీ మరోసారి మంచి ముహూర్తం చూసుకొని ఏ హడావిడి లేకుండా పద్ధతిగా సహస్రతో పెళ్లి చేసే బాధ్యత నాది. ఎందుకీ మాట అంటున్నానంటే, మీ నాన్నకి పద్మాక్షి అంటే చాలా ఇష్టంరా. పద్మాక్షి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక మళ్ళీ తనని తీసుకురావటానికి చాలా ప్రయత్నం చేశారు. కాని కుదరలేదు నాన్న. నీ వల్ల ఇప్పటికీ పద్మాక్షి వచ్చింది. ఈ పెళ్లితోనే తను మన కుటుంబంలో మళ్ళీ కలుస్తుంది. పద్మాక్షి మనతో కలిసి ఉండాలని మీ నాన్న కోరిక, మా అందరి కోరిక కూడా. ఆ కోరిక ఎలాగైనా నువ్వే తీర్చాలి నాన్నా. నేను ఇప్పటికీ సహస్రని పెళ్లి చేసుకోవడానికే కట్టుబడి ఉన్నానమ్మా. ఇలా జరుగుతుందని నేను అసలు ఊహించలేదు. ఏది ఏవైనా అంతా మన మంచికేరా. ఈసారి మంచి బలమున్న ముహూర్తం చూసి పెళ్లి పెట్టుకుందాం. ఈ విషయంలో నువ్వేం ఫీల్ అవ్వద్దు. సరే అమ్మా, మీ ఇష్టమే నా ఇష్టం. మన కుటుంబం కోసం నువ్వేం చేయమన్నా నేను చేయడానికి సిద్ధంగా ఉంటాను. సరే నాన్న, ఖాళీ కడుపుతో ఉండకూడదు. టిఫిన్ చేయి. అమ్మా, నేను కాసేపాకి తింటానమ్మా. సరే నాన్న, తొందరగా రా. హాయ్ బ్రో. హాయ్. ఏంటి విహారీ, డల్గా ఉన్నావు? ఏం లేదురా, మామూలుగానే ఉన్నాను. లేదు, ఏదో విషయంలో నువ్వు డీప్గా ఆలోచిస్తున్నట్టున్నావు. అబ్బే అదేం లేదు. విహారీ, నిన్న జరిగిన అప్సెట్తో అందరూ ఇలానే ఉన్నారు. ముహూర్తం బాలేదని పెళ్ళి ఆగిపోయింది, అంతే కదా. చిల్ విహారీ, బెస్ట్ ముహూర్తం పెట్టి ఇంతకంటే గ్రాండ్గా పెళ్లి సెట్ చేద్దాం, ఓకేనా? సరేరా. విహారీ, నాదొక చిన్న వెనుపాము. వెన్నుపావా? వెన్నుపావు ఏంటి? అంటే అదే విహారీ, రిక్వెస్ట్ ని తెలుగులో వెన్నుపాము అనే కదా అనేది. అరే, అది వెన్నుపాము కాదు, విన్నపము. అదే అదే విన్నపం. ఏంట్రా అది? ఈ వేలు పట్టుకుంటే నా డ్రీమ్ గర్ల్తో నాకు పెళ్ళవ్వదు. ఈ వేలు పట్టుకుంటే నా డ్రీమ్ గర్ల్ నా లవ్ని యాక్సెప్ట్ చేసి నాతో మ్యారేజ్కి ఓకే అంటుంది.
ఈ 2 వేళ్లలో ఒక వేలు పట్టుకో విహారీ. ఎందుకురా? పట్టుకో చెప్తాను. ఎస్ 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 విహారీ, థ్యాంక్ యూ సో మచ్. అరే ఎస్ ఏంట్రా, ఏమైందో చెప్పు. అరే విహారీ, విహారీ, నా డ్రీమ్ గర్ల్ నా లవ్ని యాక్సెప్ట్ చేసి నాతో పెళ్లికి ఓకే అంటుందని ప్రెడిక్ట్ చేసిన ఈ ఫింగరే పట్టుకున్నావు. వావ్. నా లవ్ సక్సెస్. ఎస్ ఎస్. అరే ఆగు. ఇంతకీ నీ డ్రీమ్ గర్ల్ ఎవరో చెప్పలేదు? నా డ్రీమ్ గర్ల్ ఎవరో చెప్పాలా నీకు? తను రే చెప్పరా. తనెవరో ఇప్పుడే రివీల్ చేయను. అరే తనకి నేను ప్రపోజ్ చేశాక, తను నా లవ్ని యాక్సెప్ట్ చేశాక, అప్పుడు గ్రాండ్గా అందరి ముందు తనని ఇంట్రడ్యూస్ చేస్తాను. ఓకేనా? అలాగే. ఓకే, ఆల్ ద బెస్ట్ రా. థ్యాంక్ యూ బ్రో. నీ అడ్వైజ్, నీ విషెస్, నీ బ్లెస్సింగ్స్ అన్నీ కావాలి విహారీ. షూర్, తప్పకుండా రా. అరే ఒక్క నిమిషం రా. ఓకే ఎస్. హలో సార్, మీ మెయిల్ ఇప్పుడే చూశాను. ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందామని కాల్ చేశాను సార్. ఇంకా ప్రిపేర్ చేయలేదా? చేస్తున్నాను సార్. ఇమీడియట్గా నేను మెయిల్ చేసినట్టుగా లక్ష్మి జాయినింగ్ లెటర్ని పంపించు. ఓకే సార్. మేడం, జ్యూస్ తీసుకోండమ్మా. ఎవరు బాబు నువ్వు? మేడం, విహార్ సార్కి హెచ్ఆర్ గారి జాబ్ ఆఫరింగ్ లెటర్ ఇవ్వమన్నారు మేడం. ఇటివ్వు, నేను విహారికి ఇస్తాను. ఓకే, ఐల్ కాల్ యూ లెటర్. జాబ్ ఆఫర్ లెటరా? ఎవరికక్క? అదే చూస్తున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.